నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి సేవ కోసము వెళ్ళాలనుకున్న భక్తులకు అందరికీ కూడా శుభవార్త అండి. జూలై నెలకు కాను శ్రీవారి సేవ టికెట్లు రిలీజ్ చేస్తున్నారండి. శ్రీవారి సేవ వెళ్ళాలనుకున్న భక్తులందరూ కూడా ఈ వీడియో చూసి మీరు త్వరగా బుక్ చేసుకోండి. అంటే జూలై నెలకు శ్రీవారి జనరల్ కోటా రిలీజ్ అవుతుందండి. అలాగే పరకామణి సేవ, నవనీత సేవ కూడా రిలీజ్ అవుతున్నాయండి. ఆ సేవలన్నీ కూడా ఇప్పుడు ఏప్రిల్ నెల 27వ తారీఖు రిలీజ్ చేస్తున్నారండి. జనరల్ సేవ అంటే మామూలుగా అన్ని చోట్ల మనం సేవ చేయడానికి 27వ తారీఖు ఉదయం 11 గంటలకు జనరల్ సేవ రిలీజ్ అవుతుందండి. మీరు ఎవరైనా భక్తులు వెళ్ళాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ముందే అన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు బుకింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట. మినిమం 10 మంది నుంచి 15 మంది ఉండాలండి. 10 మంది లోపల ఉంటే కనుక సింగిల్గా చేస్తారండి. 10 మంది లోపు 5-6 ఉంటే మాత్రం గ్రూప్గా చేయరు. 10 మంది ఉన్నా చేస్తారు ఒక గ్రూపు, 15 మంది చేస్తారండి. ఇది గమనించగలరు భక్తులు. అలాగే నవనీత సేవకు జూలై నెలకు నవనీత సేవకు కూడా 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తున్నారండి. నవనీత సేవకు వెళ్ళాలనుకున్న భక్తులు కూడా రేపు 12 గంటలకు మీరు బుక్ చేసుకోవచ్చు. నవనీత సేవకు బిలో 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఉందండి. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా అలాగే జూలై నెల కొరకు పరకామణి సేవ, అది కూడా ఏప్రిల్ నెల 27వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు రిలీజ్ చేస్తున్నారండి. పరకామణి సేవ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారండి. వెళ్ళాలనుకున్న భక్తులు రేపు 27వ తారీఖు బుక్ చేసుకోవచ్చండి. ఏప్రిల్ 27వ తారీఖు, అది మాత్రం జూలై నెల కోసం అండి రిలీజ్ చేస్తున్నారు. ఎవరైనా సేవకు కానీ మామూలుగా జనరల్ సేవకు కానీ నవనీత సేవ కానీ వెళ్ళాలనుకున్న భక్తులు తప్పకుండా బుక్ చేసుకోండి. ఆన్లైన్లో మంచి అవకాశం అండి. అన్ని డీటెయిల్స్ అన్నీ ముందే మీరు టైప్ చేసి పెట్టేసుకున్నారనుకోండి, రిజిస్ట్రేషన్ అదంతా ఈజీ ప్రాసెస్ అవుతుందండి. చాలా తొందరగా కూడా అయిపోతాయండి. జనరల్ సేవ టికెట్స్ మాత్రం చాలా తొందరగా అయిపోతాయి. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని బుక్ చేసుకోండి. చాలామంది నన్ను ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారండి. శ్రీవారి టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు డ్రెస్ వేసుకోవచ్చా అని పెట్టారండి. డ్రెస్ అంటే ఆల్రెడీ డ్రెస్ కోడ్ ఉంటుంది, మెరూన్ అండ్ ఆరెంజ్. అది చెప్పాను నేను ఇంతకుముందు వీడియోలో కూడా. చాలామందికి కూడా తెలుసు అది. మెరూన్ శారీ, ఆరెంజ్ శారీ, మెరూన్ బ్లౌజ్ వేసుకోవాలి. మరి వాళ్ళు డ్రెస్ అని మెన్షన్ చేశారండి నాకు కామెంట్లో. డ్రెస్ అంటే మరి పంజాబీ డ్రెస్ అంటున్నారేమో. పంజాబీ డ్రెస్ అయినా టెంపుల్ డ్యూటీకి అలౌడ్ చేస్తారండి, ఏం అబ్జెక్షన్ లేదు దానికి. మెరూన్ కలర్ పైజామా, ఆరెంజ్ టాప్ వేసుకోవాలి, మెరూన్ చున్నీ వేసుకుంటారు. ఇంకా నేను డ్రెస్ అంటే అదే అనుకున్నాను. యాక్చువల్గా సేవ అంటే మొత్తం డ్రెస్ వేసుకొని వెళ్తాం కదా, మళ్ళీ డ్రెస్ అని పెట్టారేంటి అని అనుకున్నా. తర్వాత అర్థమైంది నాకు, ఒకవేళ ఇట్లా పంజాబీ డ్రెస్ అలాంటిది వేసుకోవచ్చా అని అడుగుతున్నారమ్మా. వేసుకోవచ్చండి, పంజాబీ డ్రెస్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది బాంబే వాళ్ళు కూడా చాలామంది వస్తారు సేవ చేయడానికి. వాళ్ళ అందరూ డ్రెస్లే వేసుకుంటారు. మన వాళ్ళు కూడా చిన్న పిల్లలు వస్తే, చిన్న అమ్మాయిలు వస్తే డ్రెస్లు వేసుకుంటున్నారు. వేసుకోవచ్చు డ్రెస్లు, అక్కడ ఏమి అబ్జెక్షన్ లేదు. కాకపోతే వాళ్ళు ఇచ్చిన మెరూన్ అండ్ ఆరెంజ్ కోడ్లోనే ఉండాలి. ఇంకా రేపు జూలై నెలకు వెళ్ళాలనుకున్న భక్తులు తప్పకుండా బుక్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ కానీ ఆగస్టు రిలీజ్ అవ్వండి. కొంతమంది మేము చేసాము మాకు రాలేదని కూడా నాకు కామెంట్ చేశారండి. 1-2 సార్లు అందరూ ఒకేసారి ట్రై చేస్తారు కదా, సర్వర్ బ్లాక్ అయిపోవడము ఏదో జరుగుతుందండి. ఒకేసారి అందరు ట్రై చేసే వరకు స్లో అయిపోవడము, అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇది అయిపోతుంది. మనం దర్శనం బుకింగ్ చేసుకుంటే కూడా మనకు దర్శనం బుకింగ్ అయిపోయి పేమెంట్ చేసేటప్పుడు వెళ్ళిన తర్వాత కూడా ఆగిపోతాయండి. ఒక్కొక్కసారి ఆన్లైన్ అనేసరికి అన్నీ ఒకేసారి బ్లాక్ అవుతాయి. ఈ ఒక మంత్ వచ్చిన రాపోయినా ఒక నెక్స్ట్ మంత్ అలా ట్రై చేసుకుంటే తప్పకుండా వస్తుందండి. శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. నమో వెంకటేశాయ. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. షేర్ చేస్తే ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇలా సేవకు వాళ్ళందరూ కూడా తెలుస్తుందండి. నేను చాలా వీడియోలు పెట్టానండి ఈ సేవ గురించి, మేము ఎలా సేవలు చేసాం అవన్నీ కూడా.
తప్పకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, ఒక లైక్తోనే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.